Hey guys, welcome back to my channel and welcome back to another vlog. నేను రేఖ. ఈ ఛానల్తో నేను నా లైఫ్లో జరిగే కొన్ని మొమెంట్స్, నాకు నచ్చిన మొమెంట్స్, నేను గుర్తుపెట్టుకోవాలనుకున్న మొమెంట్స్ని నేను డాక్యుమెంట్ చేసుకునే ప్రాసెస్లో ఈ వీడియోస్ చేస్తున్నాను. సో మీకు కనుక ఈ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్. అయితే ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే, సో బేసిక్గా అమ్మ 50th బర్త్డే సెలబ్రేట్ చేశాం కదా, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చూసే ఉంటారు. ఇఫ్ మీరు చూడకపోతే కనుక 50th బర్త్డే వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేశాను, దాన్ని చూడండి. సో దానికి కంటిన్యూషన్ అనమాట ఇది. ఎందుకంటే బర్త్డే సర్ప్రైజెస్ అప్పుడు శారీస్ ఇచ్చిన తర్వాత, కార్ తీసుకున్న తర్వాత ఇది గోల్డ్ అండ్ సిల్వర్ షాపింగ్ అనమాట. నాకు బేసిక్గా పర్సనల్గా ఇక్కడ ఎవరు తెలియదు హైదరాబాద్లో, కాబట్టి నేను ఇంటి దగ్గర మాకు ఇంటికే వచ్చి అంకుల్ ఇస్తారు ఏ వస్తువు కావాలన్నా. సో మేము తన దగ్గరే తీసుకుంటూ ఉంటాం ఎప్పుడు. అయితే ద మూమెంట్ ఐ డిసైడెడ్ టు గివ్ అ గోల్డ్ జ్యువెలరీ ఫర్ హర్ 50th బర్త్డే, నేను అంకుల్కి కాల్ చేసి ఇట్లా ఒక రింగ్ కావాలి అంకుల్ అని చెప్పాను. బికాజ్ తను చాలా రోజుల నుంచి అనుకుంటుంది అనమాట, గ్రీన్ స్టోన్ రింగ్ ఒకటి ఉండి బాగుండు, నాకు ఇంకే వస్తువులు అవసరం లేదు అని. సో ఐ వాంటెడ్ టు ఫుల్ఫిల్ దట్ ఆన్ హర్ 50th బర్త్డే అనమాట. అయితే ఇది వస్తువులు అవి తీసుకొని ఇప్పటికి ఒక 2 weeks అయింది. ఇప్పుడు సడన్గా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ డ్రాస్టిక్గా అంత చేంజ్ ఎలా వచ్చిందా అనేది, అసలు ఎంత డ్రాస్టిక్గా పెరిగిపోతూనే ఉన్నాయి కదా. సో ఇంకెప్పటికి కొనగలం అనేది నాకు డౌట్గా ఉంది బేసిక్గా. ఇఫ్ యూ ఆర్ ఆల్సో విత్ మీ, కమెంట్ అండ్ లెట్ మీ నో. బట్ గివింగ్ హర్ ఆన్ హర్ 50th బర్త్డే గోల్డ్ జ్యువెలరీ అనేది నాకు భలే అనిపించింది. కాదు 16 నెంబరు చూడాలనువా. మనం ఒకటి అనుకుని ఆర్డర్ చేస్తే, అంకుల్కి బేసిక్గా నేను నంబర్ చెప్పలేదు బికాజ్ తను ఇంతకుముందు రింగ్స్ కూడా తనే తెచ్చారు కాబట్టి. బట్ ఆయన ఎలా కన్ఫ్యూజ్ అయ్యారో తెలీదు. అమ్మది 16th నెంబర్ అయితే తను 14th నెంబర్ తెచ్చారనమాట. ఓకే, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ కొంచెం డిసప్పాయింట్ అయిన మూమెంట్. అందుకే థంబ్నెయిల్లో నేను అమ్మ సర్ప్రైజ్ గాన్ రాంగ్ అని పెట్టాను. బట్ తన దగ్గరే మళ్ళీ రిటర్న్ పంపించాం, సో దట్ తను ఎన్లార్జ్ చేసుకొని కొంచెం పెద్ద సైజ్ చేసుకొని తీసుకొస్తారు. కాబట్టి వీ ఆల్వేస్ హ్యావ్ దట్ ఆప్షన్ కదా. పెద్దదైతే చిన్న చేయటం కష్టం, కానీ చిన్నదైతే పెద్ద చేయటం మచ్ ఈజియర్ కదా. ఇది 4 grams 4.20 ఉందనుకుంటాను. నేను 4 grams కోసమని ఆర్డర్ చేశాను. బట్ నాకైతే చాలా నచ్చింది రింగ్. ఆ ఫ్లవర్ డిజైన్ నాకు బాగా అనిపించింది. ఇంతకుముందు ఈ గ్రీన్ స్టోన్లో సేమ్ కలర్ స్టోన్ నా దగ్గర ఉండేదన్నమాట. బట్ అది మధ్యలో వంగిపోయింది, అందుకని ఇచ్చేసే ఇంకొక వస్తువు ఏదో తీసుకున్నాం. సో ఇన్ని రోజులకు మళ్ళీ అమ్మకి గ్రీన్ స్టోన్ కావాలి అనిపించింది, ఎందుకో నాకు తెలీదు. అందుకే మళ్ళీ తన బర్త్డే సర్ప్రైజ్గా తీసుకున్నాం అన్నమాట. సో తను సర్ప్రైజ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే నిజంగా హ్యాపీగా అనిపించింది. బట్ అది టైట్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఆయిల్ రుద్ది తీయటం అనేది చాలా హార్డ్ అయింది. అండ్ అమ్మ వేలు కూడా కొంచెం వాచినట్టు అయిపోయింది అనమాట. బట్ దట్స్ ఓకే, అంకుల్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎన్లార్జ్ చేసి తీసుకొస్తారు కాబట్టి నాట్ అ ప్రాబ్లం. బట్ తనకు తెలిసింది కదా మేము ఈ సర్ప్రైజ్ ఇచ్చాను అనేది. సో దానికి నాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది. యాక్చువల్గా ఒక 15-20 days ముందు చెప్తే అంకుల్ అది పనిగా మన కోసం అని చేశారనమాట. అంకుల్ దగ్గర అయితే నాకు ఒక నమ్మకం, మనం వీ డోంట్ ఈవెన్ నీడ్ టు గివ్ అడ్వాన్స్, తర్వాత అది వస్తుందో లేదో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు అనమాట. సో హ్యాపీగా సేఫ్గా ఇంటి దగ్గర తీసుకోవచ్చు. ఒకవేళ ఇట్లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ రిటర్న్ చేయొచ్చు, మళ్ళీ ఇంకొకటి తెస్తారు అంకుల్. ఇది సేఫెస్ట్ ప్రాసెస్ అనిపిస్తుంది అనమాట. సో ఈ మధ్య కాలంలో చాలా జ్యువెలరీ ఆయన దగ్గర చేసిందేమా, లూజ్ చేయటమే, రాడ్ కేసు లూజ్ చేస్తా.
నేను మంగళవారం ఈరోజు అంకుల్ నేను రేపు ఉదయాన్నే వెళ్తాను, మధ్యాహ్నం వస్తాను అని చెప్పి మధ్యాహ్నం తీసుకొని వచ్చాను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి మళ్ళీ గొంతులు రావాలి. చైతన్యని అడుగు. సో అదనమాట అమ్మాస్ రియాక్షన్. తను కొంచెం షాక్ అయింది. మళ్ళీ ఆబ్వియస్గా తిట్టించుకోవటం అయితే అది కామన్గా నడిచిపోతుంది. వీ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ దట్. సో అది ఐమ్ హ్యాపీ, షీఈ్ ఆల్సో హ్యాపీ అండ్ హ్యాపీ 50th టు హర్. మా డుంబు కూడా చూస్తారా, వాడికి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఏది ఆపలేమన్నమాట. ఇది వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.